హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వాళ్ళు విడుదల చేశారండి. ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ ద యాక్ట్ ఆఫ్ అప్రెంటిస్ యాక్ట్ కింద కొన్ని పొజిషన్స్ని వారు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా పొజిషన్స్ అయితే ఉన్నాయి, కానీ మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని పొజిషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఐటీఐ చేసిన వారు, గ్రాడ్యుయేషన్ చేసిన వారు, బీఈ బీటెక్ చేసిన వారు అయితే, డిప్లొమా చేసిన వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వారు ఈ పొజిషన్స్కి ఫిలప్ చేయడానికి అయితే 21 ఆగస్టు 2026 మాత్రం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇది వచ్చేసి కావిడిగూడ మెయిన్ రోడ్ సికింద్రాబాద్లో అయితే మన హెడ్ ఆఫీస్ అయితే ఉంది, పవర్ గ్రిడ్ సంబంధించింది. ఇది ఒక మహారత్న సంస్థ అండి, ఇది ఒక విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి సంస్థ అండి. ఈ పొజిషన్స్ అన్నీ కూడా అప్రెంటిస్ అండి, 1 ఇయర్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి సదరన్ రీజన్ కింద తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పొజిషన్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు తెలుసుకునే ముందు ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకుంటే నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఈ పొజిషన్కి సరిపడే క్వాలిఫికేషన్స్ ఉన్నాయనుకుంటే మాత్రం వారికి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో. అండ్ ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, అప్లై చేస్తున్నారో వారందరూ కూడా కామెంట్ సెక్షన్లో అప్లైడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, మీకు ఇంకా ఎటువంటి జాబ్ పొజిషన్స్ కావాలి అనేది చూస్తున్నారని చెప్తే నేను దాన్ని బట్టి ఇంకా మీకు వీడియోస్ చేయడానికి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలంగాణకు సంబంధించినటువంటి పొజిషన్స్ చూసుకుంటే, ఐటీ ఎలక్ట్రీషియన్స్ వారికి అయితే 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. డిప్లొమా సివిల్ వారికి 1 పొజిషన్, డిప్లొమా ఎలక్ట్రికల్ వారికి 4 పొజిషన్స్, గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ వారికి అయితే 1 పొజిషన్. టోటల్గా అయితే 8 పొజిషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారికి ఐటీఐ ఎలక్ట్రీషియన్లో 3 పొజిషన్స్ ఉన్నాయి, డిప్లొమా సివిల్లో 3 పొజిషన్స్, డిప్లొమా ఎలక్ట్రికల్ వారికి 6 పొజిషన్స్ అండ్ గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ వారికి అయితే 2 పొజిషన్స్. మొత్తంగా 14 పొజిషన్స్ ఉన్నాయి. టోటల్గా అయితే మొత్తం చూసుకుంటే 22 పొజిషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారైతే ఈ పొజిషన్స్ని మాత్రం మిస్ చేసుకోకండి. అప్రెంటిస్ అయినా కానీ మీకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా మీకు ఫ్యూచర్కి అయితే హెల్ప్ అవుతుంటుంది. ఎవరైతే ఆల్రెడీ రీసెంట్గా గ్రాడ్యుయేషన్ కానీ ఈ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉన్నారో వారందరూ కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోండి. ఈ ట్రైనింగ్ లొకేషన్స్ ఎక్కడ ఉంటాయనేది కూడా వారి నోటిఫికేషన్లో లింక్ అయితే ఇచ్చారు. తెలంగాణకు సంబంధించినటువంటి 9 లొకేషన్స్లలో అయితే ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే మాత్రం మొత్తంగా అయితే 19 లొకేషన్స్లో అయితే ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. మీ దగ్గర మీరు చూసుకొని అయితే ఈ ట్రైనింగ్స్ లొకేషన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చూసుకుంటే, ఐటీఐ ఎలక్ట్రీషియన్స్ వారైతే కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే ఐటీఐ ఇన్ ఎలక్ట్రిషియన్ ట్రేడ్లో ఉండాలి. వారికి వచ్చేసి స్టైఫండ్ 13,500 అయితే ఇస్తారు. తర్వాత డిప్లొమా సివిల్ చేసిన వారైతే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో చేసిన వారు అయి ఉండాలి. 15,000 రూపీస్ అయితే వారికి స్టైఫండ్ వస్తుంది. ఇక డిప్లొమా ఎలక్ట్రికల్ వారికి అయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వారికి 15,000 రూపీస్ అయితే వారు స్టైఫండ్ ఇస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ పొజిషన్స్కి అప్లై చేసుకున్న వారు మాత్రం బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వారికి అయితే 17,500 రూపాయలు అయితే స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక 2,500 అనేది ఎక్స్ట్రా ఇస్తారు. ఎవరైతే కంపెనీ ఒకవేళ అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేయలేని టైంలో ఉంటే మాత్రం వారికి అయితే 2,500 అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఎవరైతే పోస్ట్ క్వాలిఫికేషన్ వితిన్ 2 ఇయర్స్లో ఉన్నారో కంప్లీట్ చేసిన వారైతే ఈ పొజిషన్స్కి అయితే డేట్ ఆఫ్ క్లోజింగ్ అప్లికేషన్ లోపు అయితే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎవరు అప్లై చేసుకోకూడదంటే మినిమం 18 ఇయర్స్ అయితే ఏజ్ అనేది ఉండాలి. ఎవరికైతే జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందో వారు కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవద్దు. ఇక ఎవరైతే ఫైనల్ ఎగ్జామినేషన్ రాసి వెయిటింగ్ చేస్తున్నారో రిజల్ట్స్ కోసం వారు కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఉండదు. ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే ఫుల్ టైం రెగ్యులర్ డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చేసిన వారు, రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి చేసిన వారు మాత్రమే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లై చేసేవారు మాత్రం ఖచ్చితంగా ఇది ఒకటి గుర్తుంచుకొని, మీరు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీటెడ్ అనేది జరిగి ఉండాల్సి ఉంటుంది. అండ్ మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా సమానంగా ఉండాల్సి ఉంటుంది, సేమ్గా ఉండాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో కానీ బ్యాంక్ అకౌంట్లో కానీ ఇది ఏమైనా ఉంటే కరెక్షన్స్ చేసుకొని ఉండండి. ఇక కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే, అప్రెంటిస్షిప్ చేసుకునే వారికి అయితే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నాప్స్ అండ్ నాట్స్ వెబ్సైట్లలో దానికి సంబంధించిన ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఉండాలి.
తర్వాత మీ యొక్క స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్గా కనపడేటట్టు ఉన్నాయి, అవన్నీ స్కాన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఏజ్ సంబంధించింది 10th క్లాస్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఉండాలి. తర్వాత కేటగిరీలో అప్లై చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం వారి యొక్క కేటగిరీ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత బ్యాంక్ క్యాన్సల్ చెక్ అనేది ఉండాలి, ఎందుకంటే పేమెంట్ ప్రాసెస్ చేయడానికి బ్యాంక్ క్యాన్సల్ చెక్ అనేది ఉండాలి. తర్వాత రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. ఇక పీడబ్ల్యూబీడీ ఎవరైతే ఉన్నారో వారు సబ్మిషన్ ఆఫ్ డిసబిలిటీ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఇక అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ముందుగా ఎవరైతే అప్లై చేస్తున్నారో వారైతే ఖచ్చితంగా నాట్స్లో అండ్ నాప్స్లో మాత్రం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఐటీఐ ఎలక్ట్రిషియన్ చేసిన వారైతే నాప్స్లో చేసుకోవాల్సి వస్తుంది. నోటిఫికేషన్లో లింక్ ఇచ్చారు, మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మీకు వస్తుంది. తర్వాత డిగ్రీ అండ్ డిప్లొమా చేసిన వారైతే ఎవరైతే ఉన్నారో వారు నాట్స్ రిజిస్ట్రేషన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చేసుకున్న తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఎన్రోల్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో దాని తర్వాత పవర్ గ్రిడ్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడి నుంచి మాత్రం మీరు అప్లై చేసుకోవాలి. అది ఎలా అంటే మీరు ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా మీరు powergrid.in అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కెరియర్కి సంబంధించినటువంటి ట్యాబ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అనేది మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే వివిధ రీజన్కి సంబంధించినటువంటి పొజిషన్స్ అన్నీ ఉన్నాయి, కానీ మనం ఇక్కడ చూసుకోవాల్సింది సదరన్ రీజన్ ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మీరు క్లిక్ చేసుకోవాలి. ఇది క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకున్న తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ డేట్ ఏంటంటే ఇది 25th of August 2026 రోజు ఈ నోటిఫికేషన్ అనేది అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. ఇక క్లోజింగ్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 10th of September వరకు అయితే టైం ఉంది. అప్లికేషన్ ప్రాసెస్ని మీరు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్నాక ఇక్కడ అప్లై ఆన్లైన్ ఫర్ అప్రెంటిస్ ఇన్ పవర్ గ్రిడ్ క్లిక్ హియర్ అని ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేస్తే మీకు వచ్చేసి మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది, ఇది ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. తర్వాత మనకు ఉన్నటువంటి పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో పోస్ట్ ఐడి ఏంటి, సీరియల్ నెంబర్ ఏవైతే తెలంగాణకు సంబంధించిందో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు సెర్చ్లో తెలంగాణ అనేది కొడితే మాత్రం మీకు ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా మీరు ప్రాసెస్ని క్లిక్ హియర్ టు అప్లై అనేది క్లిక్ చేసుకొని ఈజీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ దానికంటే ముందు మీరు నాప్స్ అండ్ నాట్స్లో మాత్రం ఖచ్చితంగా ముందు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్ అయితే జరిగేది మాత్రం మెరిట్ ద్వారానే మాత్రమే జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన వారిని మాత్రం ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈమెయిల్ ద్వారానే వారికి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా మీ ఈమెయిల్ ఐడిని రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. తర్వాత సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది చూసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏదైతే అవుతుందో మెరిట్ లిస్ట్ తర్వాత ఎవరైతే సూటబుల్గా ఉంటారో వారిని మాత్రమే సెలక్షన్ అనేది జరుగుతుంది. తర్వాత అప్రెంటిస్ సంబంధించినటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉందో స్టైఫండ్ అనేది పేమెంట్ జరుగుతుంది. మీకు ఇందాకనే నేను చూపించాను ఏ కేటగిరీ వారికి ఎంత స్టైఫండ్ అనేది పేమెంట్ అనేది చేస్తారని చెప్పేసి కూడా. ఇందులో మాత్రం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది, మీ యొక్క ఆధార్ కార్డును బ్యాంక్కి సీడింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ యొక్క టెన్యూర్ ఏదైతే డ్యూరేషన్ ఉందో అది చూసుకుంటే మాత్రం 1 year మాత్రమే ఉంటుంది. తర్వాత ట్రైనింగ్ లొకేషన్స్ కూడా నేను మీకు చూపించాను క్లియర్గా ఎక్కడెక్కడ ఉంటుంది అనేది. ఒకవేళ మీకు వారు బ్యాచులర్ అకామిడేషన్ అనేది ఇస్తారు షేర్డ్ కింద ట్రైనింగ్ లొకేషన్ దగ్గర, ఒకవేళ వారు ఏనటువంటి పరిస్థితిలో ఉంటే మాత్రం 2500 రూపీస్ ఎక్స్ట్రాగా మీకు పేమెంట్ అనేది జరుగుతుంది. ఇందులో లీవ్స్ కూడా ఉన్నాయండి. అప్రెంటిస్ ఎవరైతే ఉన్నారో వారైతే 12 రోజుల క్యాజువల్ లీవ్ ఇస్తారు ప్రొరాటా బేసిస్లో. తర్వాత 15 days ఆఫ్ మెడికల్ లీవ్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ అయితే గుర్తుంచుకొని 25th of August 2026 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వరకు మాత్రం వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. 10th of September 2026 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది, ఇది మాత్రం మీరు మర్చిపోకండి. ఇక తర్వాత మీకు ఏమైనా డౌట్స్ క్వైరీస్ ఉంటే మాత్రం వాళ్ళ నోటిఫికేషన్లో ఈమెయిల్ ఐడి ఇచ్చారు, దీనికి మీరు మెయిల్ చేసుకొని కూడా కనుక్కోవచ్చు. ఇక ఫ్రెండ్స్ అండ్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైనా కానీ ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.